వారం రోజులుగా కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ కంటిన్యూ అవుతోంది. కర్రెగుట్టలతో పాటు పరిసర గ్రామాలను రౌండప్ చేశాయి భద్రతా బలగాలు. అడవుల్లో అణువణువు గాలిస్తున్నారు పోలీసులు. కాల్పుల విరమణ ప్రకటించాలని కేంద్రానికి లేఖ రాశారు మావోయిస్టులు. జీవించే హక్కును ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు. మావోలు శాంతి చర్చలకు ప్రతిపాదిస్తున్న కగార్ కొనసాగించడం కేంద్రం మూర్ఖత్వమేనని విమర్శించారు కమ్యూనిస్టు నేతలు. మావోల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం స్పందించాలని కోరారు మంత్రి. ములుగు జిల్లా కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. కాల్పుల మోతతో కర్రెగుట్ట దద్దరిల్లుతుంది. కర్రెగుట్టలను భద్రతా దళాలు నలువైపులా చుట్టుముట్టి కూంబింగ్ చేస్తున్నాయి. ఆర్మీ హెలికాప్టర్లు, డ్రోన్లు, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టంతో 10,000 మందికి పైగా పోలీసులు, పారామిలిటరీ, కమాండో బలగాలు అడవుల్లో అణువణువు గాలిస్తున్నారు. కర్రెగుట్టను అష్టదిగ్బంధనం చేసి ఫైరింగ్ చేస్తున్నారు. కర్రెగుట్ట పరిసరాల్లోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది. వేలాది కేంద్ర బలగాలు గుట్టను చుట్టుముట్టడమే గాక చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కూడా పోలీసులు రౌండప్ చేశారు. గ్రామస్తులను బయటకు వెళ్లనివ్వడం లేదు. గుట్టలపై హెలికాప్టర్లు, డ్రోన్లతో నిఘా పెట్టారు. హెలికాప్టర్ నుంచి కాల్పులు కూడా జరుపుతున్నారు. కూంబింగ్ జరిగే పరిసర ప్రాంతాలకు ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. ప్రతిరోజు గుట్టలపైకి వెళ్లే గిరిజనులు ఇప్పుడు అటువైపు కూడా చూడలేని పరిస్థితిలో ఉన్నారు. కర్రెగుట్ట ఎన్కౌంటర్లో ఇప్పటికే పలువురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 4 రోజుల కిందట జరిగిన ఎన్కౌంటర్లో 3 మహిళా మావోయిస్టులు చనిపోయారు. వారు PLGA బెటాలియన్ 1లో సభ్యులుగా ఉన్నట్లు గుర్తించారు అధికారులు. మృతి చెందిన మావోయిస్టులు హంగి, సింధు, శాంతి అని తేల్చారు. ఒక్కొక్కరిపై 8 లక్షల రివార్డుంది. కర్రెగుట్టలో కాల్పుల విరమణ ప్రకటించి ఎలాంటి షరతులు లేకుండా శాంతి చర్చలు జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరోసారి లేఖ రాశారు మావోయిస్టులు. పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేఖ విడుదల చేశారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అటవీ ప్రాంతాల్లో వందలాది మంది మావోయిస్టులు ఆదివాసీ ప్రజలను హత్య చేయడం దుర్మార్గమన్నారు. రాజ్యాంగంలోని జీవించే హక్కును ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు. మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని కోరుతున్నా కేంద్రం ఆపరేషన్ కగార్ కొనసాగించడంపై కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మావోలు చర్చకు వస్తామంటుంటే కేంద్రం చంపుతామని మూర్ఖంగా ప్రవర్తిస్తుందన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. ప్రశ్నించేవాడు ఉండకూడదనేదే కేంద్రం పాలసీ అన్నారు. ముస్లిం, క్రిస్టియన్లు దేశంలో ఉండొద్దని బీజేపీ భావిస్తోందన్నారు. కమ్యూనిస్టులు తప్పు చేయరని, సిద్ధాంతాల వల్ల నష్టం ఉంటే చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించారు. న్యాయస్థానాలు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి కగార్ను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు కూనంనేని. చర్చలు చెప్పాలంటే రావద్దా? మీ పరిపాలన ప్రేమ ఉందా? దేశం మీద ప్రేమ ఉందా? దేశ ప్రజల ప్రేమ ఉందా? ఏమీ లేదు. మిమ్మల్ని ప్రశ్నించేవాడు ఉండకూడదు. ముస్లింలు ఉండొద్దు, కమ్యూనిస్టులు ఉండొద్దు, క్రిస్టియన్స్ ఉండొద్దు. ఇది మీ పాలసీ. ఓపెన్గా చెప్పినటువంటి RSS పాలసీ. దాన్ని వాళ్ళు అమలు చేసే క్రమంలో ఏదో నష్టం కోసం చూస్తున్నారు. అయినా ఈ మధ్య ఏం జరగలేదు కదా. ఈ మధ్య ఏదన్నా పని వీళ్ళ నుంచి ఇక్కడ అరాకొరా ఘటన జరిగి ఉండొచ్చారు. కానీ మావోయిస్టు పేరుతో జనాన్ని మూకుమ్మడిగా ఎక్కడ దాడులు కూడా జరగలేదు. కర్రెగుట్టల్లో కాల్పులు ఆపాలని కేంద్రాన్ని కోరారు మంత్రి సీతక్క. మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలన్నారు. ఆదివాసీల హక్కులను ఎవరూ కాలరాయొద్దన్నారు. ఆ జాతి బిడ్డగా ఆదివాసీలకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ప్రజాభవన్లో మంత్రి సీతక్కతో భారత్ బచావో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేసేలా తన వంతు ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. వేల సంఖ్యలో కేంద్ర బలగాలు సంచరిస్తుండటంతో ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారని మంత్రికి వివరించారు. ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీతక్క ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలని, బలప్రయోగంతో కాకుండా చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు.